మిత్ర, నిజం చెప్పు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశావా? రేయ్, నేనెవ్వరికి ఇన్ఫార్మ్ చేయలేదు. మరి వచ్చేదెవరో? అది నాకు తెలీదు. మిత్ర, నిజం చెప్పు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశావు కదా? బాగా చెప్తుంటే నీకు అర్థం కాదా? తీరా రేయ్, పోలీసులు వస్తున్నారు, త్వరగా కార్తీ. మిత్ర గారు, ఏమైంది? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు లక్ష్మి, ఐఎమ్ ఆల్ రైట్. అయినా మీరేంటండి ఇక్కడ ఉన్నారు? జానుని కిడ్నాప్ చేసిన వాళ్ళని కలవడానికి వచ్చాను. అనసూయత మొత్తం చెప్పారు. డబ్బులిచ్చి జానుని విడిపించాలనుకున్నాను. కరెక్ట్గా డబ్బులిచ్చే టైంలో ఈ ఆటోలో పోలీసులు వస్తున్నారనుకుని డబ్బుల్ని జానుని తీసుకుని వాళ్ళు పారిపోయారు. అయ్యో భగవంతుడా, ఇప్పుడెలా? డోంట్ వరీ లక్ష్మి, నువ్వు కంగారు పడకు. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్దాం. ఎంతో దూరం వెళ్ళుండ్రు. ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవచ్చు. కారెక్కు. మిత్రగారు, ఒకవేళ వాళ్ళు మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఇంకేమైనా ప్లాన్ వేసుంటే? మిత్రగారు, వాళ్ళు రైట్కే వెళ్ళుంటే? నాకైతే అలాంటి ఛాన్స్ లేదనిపిస్తుంది లక్ష్మి. మిత్రగారు, ఇది జాహ్నవీదే. వాళ్ళు ఎటు వెళ్లారో తెలియాలని మన కోసమే ఈ గుర్తు వదిలిపెట్టినట్టుంది మిత్రగారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ రోడ్లోనే వెళ్ళుంటారు. ఆర్ యు ష్యూర్ లక్ష్మి? అవును మిత్రగారు, నాకైతే వాళ్ళు ఖచ్చితంగా ఇటువైపే వెళ్లారనిపిస్తుంది. సరే అయితే పద. అనవసరంగా సలహాలిచ్చి నా బుర్ర పాడు చేయడానికి ప్రయత్నించకండి. మీకు 10 లక్షలు ఇవ్వాలి, తెచ్చిస్తాను. మీరేమీ కంగారు పడకండి. నేను వచ్చే వరకు ఫోన్లు చేసి కంగారు పెట్టకండి. ఉంటాను. వీడేంటి ఇంటి దాకా వచ్చిన లక్ష్మీదేవిని ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించేసేలా ఉన్నాడు. 1 2 10 లక్షలు. వీడు చేసే పిచ్చి పనికి ఆ 10 లక్షలు చేతికొస్తాయో లేదో నమ్మకం కుదరడం లేదే. అమ్మా, ఇప్పుడు నమ్మకంతో ఉండడం తప్ప మనకింకొక దారి లేదు కదా. అయినా ఇదంతా ఇంత పక్కాగా చేసినాడు, వాడనుకున్నది కూడా వాడు చేసేస్తాడులే. అయ్యో షారు, జానుని కిడ్నాప్ చేసి డబ్బులు అడగడమే పెద్ద కత్తి మీద సాము లాంటి పని. ఇప్పుడు వాడు లక్ష్మిని కూడా కిడ్నాప్ చేస్తానంటున్నాడు. పాముని చంపేటప్పుడు దెబ్బ తల మీద పడాలి, తేనెని చంపేటప్పుడు దెబ్బ తోక మీద పడాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే వాటి కాటికి మనం బలవ్వాల్సి వస్తుంది.
అవకాశం వచ్చింది కదా అని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తే ఆఖరికి 10 పైసలు కూడా ఎవరికి మిగలకుండా పోతుంది. జగదీష, ఏంటి ఫ్యామిలీ మొత్తం తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నారా? నా చేతిలో నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. రే జగదీష్, ఎవడైనా వాడు వీడు తీసిన గోతులో పడతారు. నువ్వేంట్రా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నువ్వు చేసిన పనికి జీవితంలో కుమిలి కుమిలి ఏడ్చి మర్చిపోలేని ఒక కొత్త జీవితాన్ని నీకిస్తాను. ఇంత పెద్ద పని చేసి తప్పించుకోగలనని అనుకుంటున్నావా? అసలు మీరంతా నా చేతిలో నుంచి తప్పించుకోలేరన్న విషయం మీకు అర్థం కావట్లేదా? నువ్వింత నీచానికి దిగజారుతావనుకోలేదు. డబ్బుల కోసం మనుషుల ప్రాణాలను కూడా పణంగా పెడతావని ఊహించలేదు. నీలాంటి వాడికి శిక్ష మామూలుగా ఉండదు. జగదీష్, గుర్తుపెట్టుకో, జీవితాంతం జైలు ఊచలు లెక్క పెట్టే స్థితికి వెళ్తావు. ఇక ఆపుతావని ఉపదేశాలు నాకు శిక్ష పడ్డం కాదు, నా చేతిలో మీ అందరికి పడబో. అరవింద, మిత్ర వాళ్ళు వస్తున్నారు. మిత్రా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు మామ. నువ్వింతవరకు రాకపోయేసరికి, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి నీకు ఏమైందోనని చాలా భయపడ్డాన్రా. ఇంతకీ జాను దొరికిందా మిత్రా? దొరికిందన్నమ్మా. జానుని సేఫ్గా తీసుకురాగలిగాం. తనని ఇంటి దగ్గర దింపడానికి వివేక్ వెళ్ళాడు. పోనీలే మిత్రా, ఎవరికేం కాలేదు కదా? అసలేమైంది మిత్రా? జాహ్నవిని తీసుకువెళ్ళిన వాళ్ళెవరు? జగదీష్. అసలేమైందంటే రే, వీళ్ళని కట్టేయండిరా. అంటే ఇదంతా చేసింది ఆ జగదీష్ గాడా? అవును డాడ్. వాడు నీ మీద హత్యా ప్రయత్నం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. వాణ్ణి శాశ్వతంగా జైల్లో పడేస్తే గాని బుద్ధి రాదు. ఎస్ డాడ్. వాడు మన నుంచి తప్పించుకోలేడు. ఖచ్చితంగా దొరుకుతాడు. లక్ష్మి, చేతికా కట్టేంటి? ఏం లేదు మావయ్య గారు, ఒక చిన్న దెబ్బ. జానుని కాపాడే సమయంలో ఆనుకోకుండా తగిలింది. ఇప్పుడేం పర్లేదు కదా? డాడ్, నిజానికి ఆ దెబ్బ జానుని కాపాడే ప్రయత్నంలో తగిలింది కాదు. లక్ష్మి నన్ను కాపాడే ప్రయత్నంలో లక్ష్మికి తగిలిన దెబ్బ. లక్ష్మి గాని ఆ క్షణంలో అక్కడ లేకపోతే ఈ పాటికి నా పరిస్థితి వేరేలా ఉండేది. చాలు, మీ నాన్నెక్కడే? ఇక్కడే ఎక్కడ ఉంటాడులే అమ్మా. అమ్మా, జగదీష్ ఏమైనా ఫోన్ చేశాడా? లక్ష్మి కావాలి, లక్ష్మి ఆస్తి కావాలి అని పట్టుకుని కూర్చున్నాడు కదా. ఇప్పుడు అది దక్కేదాకా వాడు పడుకోడే. మనకి 10 లక్షలు ఇవ్వడు. మరి ఏం చేద్దామమ్మా? నేరుగా వాడి దగ్గరికి పోయి
అన్న మాట ప్రకారం మన వాటా తీసుకొచ్చేస్తాను. ఏంటి నువ్వెళ్తున్నావా? అవునే, ఇంకా ఆలస్యం చేస్తే ఆ వచ్చే అదృష్ట దేవత అట్నుంచటే వెళ్లిపోయేలా ఉంది. అందుకే నేనే వెళ్ళి జాను, వచ్చేసావా? అయినా ఏంటి అప్పుడే వచ్చేసావు? అలా ఎలా వచ్చేసావమ్మా? అదేంటి అలా అడుగుతున్నావు? తిరిగి రావడం ఇష్టం లేనట్టు? అదేనండి, కంగారులో ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగుతున్నాను. జాను కనిపించకుండా పోయినప్పుడు పడాల్సిన కంగారు తిరిగొచ్చాక పడుతున్నావేంటి? అబ్బా సర్లేండి, మీ పిచ్చి పిచ్చి ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవు. జాను, నువ్వు క్షేమంగా ఉన్నావు, ఇంటికి తిరిగి వచ్చేసావు. మాకవే 10 లక్షలు. అమ్మా జాను, నువ్వు కనిపించలేదని అందరం ఎంత అల్లాడిపోయామో తెలుసా? ఎవరికి కాలు చెయ్యి ఆడలేదు. కాసేపు ఊపిరి ఆగిపోయినంత పనైంది. అమ్మా జాను, నీకేం కాలేదు కదమ్మా? ఏమీ కాలేదు బాబాయ్. అసలు ఏమైందమ్మా? మీకు ఇప్పుడు ఎలా ఉంది? వదిన చేతికి ఒక దెబ్బ తగలటం వల్ల అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు పర్వాలేదు, ఏం కాదులేండి. జానుని దగ్గరుండి దింపుదామని నేనొచ్చాను. నిన్ను మళ్ళీ ఇలా చూసే వరకు నా మనసులో లేదమ్మా. నువ్వు ఏమైపోయావో అనే భయం నన్ను ఇప్పటి వరకు వదల్లేదు. భగవంతుడున్నాడమ్మా, నా మొర ఆలకించాడు. అందుకేనమ్మా నిన్ను క్షేమంగా పంపించాడు. అమ్మా జాను,
జీవితం అన్నాక కొన్ని మర్చిపోలేని ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. కానీ వాటిని మనసులోనే మోసుకుంటూ తిరగకూడదమ్మా. ఎందుకంటే అవి మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. 10 లక్షలు 10 లక్షలు ఒకటా రెండా 10 లక్షలు 10 లక్షలు. అమ్మా 10 లక్షలు. అమ్మా ఏం చేస్తున్నావమ్మా? 10 లక్షలే వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అవునమ్మా, 10 లక్షలు చేతికొస్తాయని వాటిని బేస్ చేసుకొని 10 లక్షల కలలు కన్నాను. ఒక్క కల కూడా నిజమవ్వలేదు. బాధపడకే. ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసున్నట్టు ప్రతి పచ్చనోటు మీద అది ఖర్చు పెట్టేవాడి పేరు కూడా రాసుంటుందేమో శాలు. ఆ 10 లక్షల మీద మన పేరు రాసేలేదనుకుంటా. అందుకే మన చేతికి చేరకుండానే చిరునామా మార్చుకుని తిరిగి వెళ్లిపోయాయి. పేరు రాసి ఉండకపోవడం కాదమ్మా, ఆ పనికి మాలిన వెదవికి పని చేత కాకపోవడం వల్ల. నువ్వు చెప్పింది కూడా నిజమేనే. దొరికిందేదో దొరికిందని దోచుకోకుండా అత్యాశకు పోయి మళ్ళీ అడుక్కు తినే దశకి పడిపోయాడు. మనం పెట్టుకున్న ఆశలన్నీ అడుక్కు తొక్కేశాడు. పనికి మాలిన వెధవని. నా 10 లక్షలు, నా 10 లక్షలు. అమ్మా అమ్మా, నువ్వు ఇలాగే 10 లక్షలు 10 లక్షలని మంత్రంలో జపించావంటే మనం జానుకి దొరికిపోవడం ఖాయం. అమ్మా, జాను వస్తుంది, కాస్త సైలెంట్ గా ఉండు. పిన్ని, నీకే ఎవరో ఫోన్ చేస్తున్నారు. మరి కళ్ళేంటి ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి? అవునా? ఎందుకో నాకు కూడా తెలియదు మిత్ర గారు. అమ్మా లక్ష్మి, ఇంజెక్షన్ అయిపోయింది. ఇంజెక్షన్ అయిపోయిందా? అవును. నాకు తెలియకుండా ఎలా? నీకు ఇంజెక్షన్ అంటే భయమని నాకు తెలుసు. గతంలో కూడా ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డావో నాకు ఇంకా గుర్తుంది. నా పిల్లలా భయపడ్డావు, అందుకే ఇప్పుడు నిన్ను మాటల్లో పెట్టాను. మిత్రా లక్ష్మి ఎప్పుడూ ఇలాగే చిలక గోరింకలా ఉంటే ఎంత బావుంటుంది. పాపం మనీష,
ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. అసలు మిత్రకి ఏమవుతోంది? పక్కనే మనీషని పెట్టుకొని కూడా లక్ష్మి మీద ఇంత కేరింగ్ కురిపిస్తున్నాడా? మిత్ర గారు, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మనీషా, ఆఫీస్కి బయలుదేరదాం. ఎస్ మిత్ర. వెయిట్, భాగ్యలక్ష్మిని కూడా త్వరగా రమ్మని చెప్పు. ఇప్పుడు భాగ్యలక్ష్మితో అంత అర్జెంట్ పని ఏంటి? ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్లో భాగ్యలక్ష్మి కూడా ఉండాలి. అందుకే త్వరగా రమ్మని ఫోన్ చేసి చెప్తాను. ఏమైంది మిత్ర? భాగ్యలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు తెలుసు మిత్ర, ఈ ఎంప్లాయీస్ అందరూ ఇంతే. వర్క్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు, బాస్ మీద రెస్పెక్ట్ ఉండదు. ఈ మాత్రం దానికే రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అంటావేంటి? తను ఏ పనిలో ఉందో ఏంటో. హలో హలో భాగ్యలక్ష్మి, ఈరోజు ఆఫీస్కి కొంచెం త్వరగా బయలుదేరాలి. ఓకే సార్, నేను కాసేపట్లో బయలుదేరొస్తాను. ఓకే, సీ యూ. లక్ష్మి, లక్ష్మి. మిత్ర గారు. లక్ష్మి. ఏంటి మిత్ర గారు? లక్ష్మి, అసలే చేతికి దెబ్బ తగిలింది. ఆఫీస్కి వెళ్ళి ఇంకేం పని చేస్తావు? ఈ రోజుకి ఆఫీస్కి వెళ్ళకు. అంటే మిత్ర గారు, అది నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఇప్పుడు నీకు రెస్ట్ అవసరం. మంచిగా ఇంట్లోనే రెస్ట్ తీసుకో, అర్థమైందా? సరే మిత్ర గారు. మనీషా, మనం బయలుదేరదాం. సరే మిత్ర, నా బ్యాగ్ తీసుకుని వస్తాను, ఉండు. లక్ష్మిని ఆఫీస్కి వెళ్ళొద్దు అంటున్నారు, భాగ్యలక్ష్మిని ఆఫీస్కి రమ్మన్నారు. ఇప్పుడెలా? ఏం చేయాలి ఇప్పుడు? ఎవరూ చూడకుండా వెళ్దామన్నా కుదిరేలా లేదు. అత్తయ్య గారు, బామ్మగారు హాల్లోనే ఉన్నారు. నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు, ఆపుతారు. ఎలా? లక్ష్మి కంగారుగా కనిపిస్తోంది ఏంటి? అమ్మా లక్ష్మి, ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైంది? ఏం లేదు మావయ్య గారు, మిత్ర గారు నా చేతికి తగిలిన దెబ్బ వల్ల ఆఫీస్కి వెళ్ళొద్దని మరీ మరీ చెప్పి వెళ్ళారు. కానీ ఆఫీస్లో చాలా అర్జెంట్ మీటింగ్ ఉందని భాగ్యలక్ష్మికి ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు మావయ్య గారు. ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళిపో లక్ష్మి, ఏమవుతుంది? అలా అయితే నేను మిత్రగారి మాటని కాదని వెళ్ళిపోయినట్టు అవుతుంది కదా మావయ్య గారు. విషయం ఇంట్లో వాళ్ళు ఎవరైనా మిత్రగారికి చెప్తే? అవునమ్మా, అది కూడా నిజమే. ఒక పని చేయి. చెప్పండి మావయ్య గారు. నీ రూమ్ డోర్ దగ్గరకు వేసేసి ఇంటి బ్యాక్ సైడ్ గేట్ గుండా ఆఫీస్కి వెళ్ళిపో. ఇక్కడ ఎవరైనా ఏమైనా అడిగితే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నావని నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. అలాగే నువ్వు ఆఫీసులో మీటింగ్ చూసుకుని ఏదోలా మేనేజ్ చేసి త్వరగా వచ్చేసే ప్రయత్నం చేయి. అప్పుడు ఎవరిని నొప్పించినట్టు ఉండదు, ఎవరినిచ్చి తప్పించుకున్నట్టు ఉండదు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? పర్వాలేదంటారా మావయ్య గారు? మనకంతకన్నా వేరే దారి లేదు అంటాను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్న సంగతి ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా అలాగే ఇంట్లోకి ఎంటర్ అవ్వు. అప్పుడు మనకి ఎలాంటి సమస్య ఉండదు. అలాగే మావయ్య గారు.
అత్తాకోడళ్ళు చాలా తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు. నేను చూసుకుంటాను, సరేనా? గుడ్. టైంకి టాబ్లెట్స్ వేసుకుందో లేదో, ఇప్పుడు తనకి ఎలా ఉందో ఏంటో అని. ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉంటే ఏంటి? తన గురించి నువ్వెందుకు ఆలోచించాలి? అవసరం లేని వాళ్ళ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. లక్ష్మి నీ జీవితంలో ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. పోయే వాళ్ళ గురించి అంత ఎక్కువగా ఆలోచించడంలో అర్థమే లేదు. ఏమైంది భాగ్యలక్ష్మి? ఏం లేదు సార్, పొరపాటున చేయి తగిలింది. నేను తీస్తానులేండి. చెప్పింది అర్థమైంది కదా? ఇక నుంచి లక్ష్మి గురించి ఆలోచించడం మాని. మనీషా, లక్ష్మి పాసింగ్ క్లౌడా కాదా అనేది పక్కన పెట్టు. ప్రస్తుతం తనకి బాలేదు. పైగా నన్ను కాపాడబోయి తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఇప్పుడు కూడా తన మంచి చెడు గురించి ఆలోచించకపోతే ఎలా? లక్ష్మి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మిత్రా, ఇప్పుడు అంత అర్జెంటుగా లక్ష్మికి ఎందుకు కాల్ చేస్తున్నావు? తనకి ఎలా ఉందో తెలుసుకుందామని. మనీషా, నాకు ఇప్పుడు అంతగా వర్క్ లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? నాకు రావాలని లేదు, వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. ఓకే దెన్. మిత్రగారింటికి వెళ్తే నేను ఇంట్లో లేను అని తెలిసిపోతుంది. ఎక్కడికి వెళ్ళింది అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడిపోతుంది. మేడం, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. వచ్చిందే లేటు, వెళ్ళేటప్పుడైనా ఆఫీస్ టైం అయ్యేంత వరకు ఉండాలి కదా. సారీ మేడం, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. నేను వద్దంటే ఏం చేస్తావు? ఎదిరించి వెళ్ళిపోతావా? ఇలాంటి వేషాలన్నీ నా దగ్గర వేయకు. చూడు,
బాస్ కాస్త పొగిడాడు కదా అని ఆఫీస్లో నీకిష్టం వచ్చినట్టు ఉండడానికి చూడకు. ఈ ఆఫీస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ ఎలాగో నువ్వు కూడా అలాగే. డిడ్ యు అండర్స్టాండ్? ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి పని చూసుకో. సరే మేడం, నేను మిత్రా సార్కి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుంటాను. నేను వెళ్ళాలో మీ మాట మీద ఆగిపోవాలో ఆయనే చెప్తారు. లక్కీ, ఒక పక్క నేను వద్దని చెప్పినా కూడా మిత్రని అడుగుతానంటున్నావేంటి? నా మాట మీద గౌరవం లేదా, లేకపోతే నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా? నేను పనిచేసే చోటుని, జీతం ఇచ్చే మనుషుల్ని ఎప్పుడు అవమానించను మేడం. అలాగే ఉద్యోగుల కనీస స్వేచ్ఛ కూడా ఒకటి ఉంటుంది. అది కంపెనీ కూడా గుర్తించాలి. మీరు గుర్తించడం లేదు కాబట్టి నేను మిత్రా సార్కి ఫోన్ చేస్తానంటున్నాను. అవసరం లేదు, నేనే పర్మిషన్ ఇస్తున్నాను. వెళ్ళు. ఈ భాగ్యలక్ష్మికి రాను రాను కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. నెత్తికెక్కిన కళ్ళు వీలైనంత త్వరగా కిందకి దించాలి. ఆరేసిన బట్టలు తీయడానికి వెళ్ళాను. మరి చాలాసేపటి నుంచి ఇంట్లోనే లేవని సుధీర్ చెప్తున్నాడు. చాలాసేపటి నుంచి సుధీర్ నన్ను చూసుండడు, అందుకే మీతో అలా చెప్పుంటాడు. అయినా తనెందుకు అలా చెప్తాడు? తన ఇంట్లోనే ఉంది కదా, ఇంకా దీని గురించి డిస్కషన్ ఎందుకు? లక్ష్మి, నీ చేతికైన గాయం ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది. ఏది నీ చెయ్యి ఒకసారి చూపించు. నిన్నే లక్ష్మి, చేయి చూపించు. ఏంటి లక్ష్మి మీద ఇంత ప్రేమ కురిపించేస్తున్నాడు? మనీషా ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే. ఇదిగో మీ కర్రీ ఈ బౌల్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. అయ్యో వదినా, దీనికి థ్యాంక్స్ ఎందుకు? సరే, ఇప్పుడు అందరూ భోజనం చేస్తారు కదా, వాళ్ళు తినేసాక నేను తింటానులే. సరే వదినా. లక్ష్మి, నిన్ను ఏదొక రకంగా ఇబ్బంది పెట్టకపోతే నా కాలు చెయ్యి కుదురంగా ఉండదు. చెప్తా నీ సంగతి.
ఇంకొంచెం తిను తిను తిను. ఓ మై గాడ్, ఇదంతా తిన్నానంటే ఈ రోజే స్వర్గానికో నరకానికో నాకు టికెట్ వేసేయాలంటీ. ఇది మొత్తం తింటే ఇక్కడికిక్కడే చచ్చిపోతాను. అమ్మో. మనీషా, ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే ఆంటీ. దేవ్యాని ఆంటీని వండిన డిష్ చాలా చాలా బాగుంది. అందుకేనా అంత లొట్టలేసుకుంటూ తింటున్నావు? ఏది నన్ను కూడా టేస్ట్ చేయని. మిత్ర, ఇది ఆంటీ నాకోసం మాత్రమే స్పెషల్ గా చేశారు. ఇది నేను ఇంకెవరికి ఇవ్వదలుచుకోలేదు. సరే, నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చేయి. ఎందుకు వామిట్ చేసుకున్నావు? నేను చేసిన డిష్ నీకు నచ్చలేదా? కారం కారం ఆంటీ, కారం భరించలేక తిన్నదంతా వామిట్ చేసేసాను. అదేంటి మనీషా, నేను వండిన దాంట్లో మరీ అంత భరించలేని కారం వేశానా? లేదా ఆంటీ, మీరు కరెక్ట్ గానే వేసుంటారు. నా బుద్ధే గడ్డి తిని ఆ డిష్ ని డేంజర్ గా మార్చేశాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మనీషా. ఆ డిష్ మన పనివాడు లక్ష్మి కోసం వండింది అనుకుని లక్ష్మిని బుక్ చేయడం కోసం దండిగా ఉప్పు కారాలు వేశాను ఆంటీ. భాగ్యలక్ష్మి ప్రాజెక్ట్ గురించి క్లయింట్స్కి బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ ఇద్దరు చిన్న చిన్న మార్పులు చేస్తే బాగుంటుంది. మిత్ర గారు ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేస్తున్నారేంటి? హలో. హాయ్ భాగ్యలక్ష్మి. చెప్పండి సార్. నువ్వు కొత్త ప్రాజెక్ట్ గురించి క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిందంతా బాగుంది, అయితే అందులో మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది. దాని గురించి ఆఫీస్లో డిస్కస్ చేద్దామని అది చెప్పడానికి ఫోన్ చేశాను. తప్పకుండా సార్. ఆఫీస్లో నాకు ఒకసారి దీని గురించి గుర్తు చేయి. ఏమైంది సార్? కొంచెం పొడిదొగ్గుగా ఉంది భాగ్యలక్ష్మి. సరే సరే ఉంటాను. మిత్ర గారు పొడిదొగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. కషాయం చేసేస్తే కాస్తైనా ఆయనకు ఉపశమనం దొరుకుతుంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మాట్లాడకుండా తాగండి. సర్లే, నేను తర్వాత అవుతాను, నువ్వు వెళ్ళు.
మీరు తాగుతాను అని చెప్పగానే సరేలే అని వెళ్ళిపోతాననుకున్నారా? మీరు తాగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. నన్ను నమ్ము లక్ష్మి, తాగుతానని చెప్పాను కదా. మీ గురించి నాకు బాగా తెలుసు. చిన్నపిల్లల్లా మారం చేస్తారు, తర్వాత తాగకుండానే తాగారని అబద్ధం చెప్తారు. నేనెప్పుడు చేశాను? మీకు అలవాటే కదా. సరే, ఈసారి మాత్రం ఖచ్చితంగా తాగుతాను. మీరు తాగితేనే నేను వెళ్తాను. నేను ఇప్పుడు తాగకపోతే ఏం చేస్తావు? మీరు తాగే వరకు నేను ఇక్కడే నిలబడతాను. నీకింత మొండితనం ఏంటి లక్ష్మి? మీరు మొండితనమే అనుకోండి, మూర్ఖత్వమే అనుకోండి, మీరు తాగితేనే నేను వెళ్లేది. ఇప్పుడు తాగుతారా తాగరా? సరే, తాగుతాను. ఇప్పుడు హ్యాపీయా? మిత్ర, సంజనకి ఇవన్నీ కొత్త కదా. ఈ పెళ్లి చూపులు, పెళ్లి ఇలాంటి విషయాలు వచ్చేసరికి ఏ అమ్మాయినా ఇలాగే సిగ్గుపడుతూ ఉంటుంది. సంజనకి సిగ్గుపడడం కూడా రావడం లేదు, అందుకే దాని మొహం అలా కనిపిస్తోంది. భలే దానివే సంజన, సిగ్గుపడ్డానికి వచ్చిన పాటలా ఇవన్నీ? అరవిందా, జయదేవ్, అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి ఇక మిగిలిన విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. జగదీశ్వరి, మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాం. పుట్టింటి మాన్యం కింద ఏం కావాలో చెప్పండి. మీరు ఏం అడిగినా మేం కాదను. అదేంటి అరవిందా అలా అంటావు? మేమేమైనా డబ్బు కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాం అనుకుంటున్నారా ఏంటి? అలా అని కాదు జగదీశ్వరి. ఆడపిల్లివాళ్లుగా కొన్ని బాధ్యతలు మాకుంటాయి, మగపిల్లివాళ్లుగా కొన్ని హక్కులు మీకుంటాయి. వాటి గురించి అరవింద మాట్లాడుతోంది. మేమేమడిగినా మీరు కాదనరని తెలుసు. మేం అడక్కపోయినా మీరేదో ఒకటి ఇస్తారని తెలుసు. సరే, ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. పర్వాలేదు, చెప్పు జగదీశ్వరి. గాజువాక దగ్గర మీకొక ల్యాండ్ ఉంది కదా, ఓ సంతకం చేసి అది సంతోష్ పేరున రాసేశారనుకోండి, అదే మాకు 10,000. ఆ ల్యాండ్ ఇస్తే అందులో ఏదైనా ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం. ఏమంటారు? ఆ ల్యాండ్ గురించి మేం కూడా చాలా ఆలోచిస్తున్నామండి. అక్కడ ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. మీకు ల్యాండే కావాలంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ముందు మనం ముహూర్తాలు పెట్టుకుందాం, అప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు? అయ్యో, మీరన్నట్టే కానిద్దాంలేండి. మేం మరీ అది కావాలి ఇది కావాలి అని పట్టుకు వేలాడే రకం కాదు. మీకు సంతోషంగా ఉంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు. భలేవారే, త్వరలోనే పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టుకుందాం. సరే అన్నయ్య గారు. సరే అరవిందా, ఇక మేం బయలుదేరుతాం. వెళ్ళొస్తామండి. మంచిదండి, వెళ్ళొస్తామమ్మా. ఏది ఇటువంటి అరవిందా, నన్ను చూడండి. అయ్యో, కాసేపు ఆగండి. మ్యాగజైన్ లో పడ్డ మన ఫోటోని నన్ను తనివి తీరా చూసుకొనివ్వండి. చాలా బాగుంది కదా. ప్రాబ్లం ఉంటుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే 10 కాపీలు తీసుకొచ్చా. తీసుకోండి. నేనుండాల్సిన స్థానంలో లక్ష్మి ఉంది. నేను పొందాల్సిన గౌరవాన్ని లక్ష్మి పొందింది. ఎవరికో గాని దొరకని అదృష్టం ఈ లక్ష్మికింత సులువుగా దక్కుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ ఈ రోజు నిజమైంది. ఈ మ్యాగజైన్ లో మన ఆర్టికల్ రావాలని, ఫ్రంట్ పేజీలో ఇలాంటి ఫోటో పడాలని చాలా ఊహించుకున్నాను.
కలలన్నీ ఇప్పుడు ఈ మ్యాగజైన్ రూపంలో తిరిగి వచ్చాయనిపిస్తోంది. నీ ఎగ్జైట్మెంట్ అంతా నీ కళ్ళల్లో కనిపిస్తుంది మోమ్. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నువ్వు మన కంపెనీల్ని ఒక స్థాయికి తీసుకువెళ్లడం వల్లే ఆ మ్యాగజైన్ చూపు నీ మీద, మన కుటుంబం మీద పడింది. నా కల ఇప్పుడు నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వెల్కమ్ మోమ్. అన్నయ్య, మామ్ ఈ రోజు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది నీకు. ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే. ఇస్తానులే. దేవయాని, ఏమైంది? ఫోటోస్ చూసి మేమంతా పండగ చేసుకుంటూ ఉంటే నువ్వేంటి అంత ఇష్టంగా ఆలోచిస్తున్నావు? ఈ మ్యాగజైన్ లో ఫోటోలు మీ అందరికీ సంతోషాన్ని ఇస్తున్నాయేమో, నాకు అస్సలు ఇవ్వడం లేదు. ఏమైంది దేవయాని? ఎందుకంటే మన కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ ఫోటోలో ఉన్నారు కాబట్టి. మనకు అవసరం లేని మనుషులు ఇలాంటి అపురూపమైన జ్ఞాపకాల్లో వచ్చి కూర్చున్నారు కాబట్టి. పిన్ని, ఇది చాలా చిన్న విషయం. నువ్వు అనవసరంగా సంతోషపడే ఈ మూమెంట్ని సమస్య ఎలా మార్చుకో. చిన్న విషయమా? చిన్న విషయం ఎలా అవుతుంది మిత్రా? అసలు నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశాను సంతోష్? నీకు ముందే చెప్పాను, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి స్టైల్ గా ఉండాలి, ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉండాలి. నువ్వు ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళ ఉంటే ఎలా? నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు నా ముందు తల దించుకునే ఉంటారు, కానీ ఇప్పుడు నిన్ను చూసి నోరెత్తి మాట్లాడుతున్నారు, నిన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళలా మాట్లాడితే నన్నేం చేయమంటావు సంతోష్? నేనేమీ చెయ్యను, నువ్వే చెయ్యాలి. మన పెళ్ళయ్యేలోపు నీ సెటప్ గెటప్ మొత్తం మారిపోవాలి. నేను సాదాసీదాగానే ఉంటాను, సొరకాయలా ఉంటానంటే నా దగ్గర కుదరదు. మనీషా, నా విషయంలో కానీ ఈ కుటుంబం విషయంలో కానీ నువ్వు ప్రవర్తించే తీరుని బట్టే నేను ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుంది. నువ్వు తైతక్కలాడితే నీ తిక్క కుదర్చాల్సి వస్తుంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ పుచ్చ పగలగొట్టాల్సి వస్తుంది. నీ ఎదురుగా ఉన్నది లక్ష్మి. అది మర్చిపోకో. ఏం చూసుకుని లక్ష్మి ఇంత విర్రవీగుతున్నావు? చూడు లక్ష్మి, నిన్ను అంత సులువుగా వదిలిపెట్టను. అయినా నువ్వు ఇక్కడ ఉండేది కొన్ని రోజులు మాత్రమే. అది మర్చిపోయి రెచ్చిపోతున్నావు. నేనుండేది కొన్ని రోజులైనా సర్వ హక్కులతో ఉంటున్నాను. నాకున్న నా అధికారంతో నేనుంటున్నాను. కాని నువ్వు నేను పెట్టిన జాలి అనే భిక్ష మీద బ్రతుకుతున్నావు. వాట్? నువ్వు నా మీద జాలి పడి వదిలేస్తున్నావా? అవును, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను బయట గెంటి ఇంటి గేటుకి అవతల నిలబెట్టగలను. కానీ అత్తయ్య గారు మిత్రగారు బాధపడతారని ఆలోచిస్తున్నాను. వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయడం ఇష్టం లేక నీ మీద జాలిపడి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నించావో, అలా చేస్తున్న కంట పడ్డావో నిన్నిక్కడి నుంచి గెంటేయడం ఖాయం. నీకు పెళ్లి కుదిరినప్పటి నుంచి చూస్తున్నాను. నీలో చాలా మార్పు వచ్చింది. నీలో నువ్వే చాలా ఆలోచిస్తున్నావు. నీలో నువ్వే దిగులు పడుతున్నావు.
మనసులో దాచుకున్నంతసేపు అది బరువు పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి చెప్పి చూడు, నీ మనసు కాస్త తేలిక పడుతుంది. ప్లీజ్ వదినా, నన్నేం అడగొద్దు. సంజన, ఇంతకు ముందు వదినా వదినా అంటూ నా వెనకే తిరిగేదానివి. ఇంట బయట ఏం జరిగినా నాకు ఖచ్చితంగా చెప్పేదానివి. అలాంటిది ఇప్పుడు నేను అంత పరాయిదాన్ని అయిపోయానా? సరే, నువ్వు నన్ను పరాయిదానిగా చూసినా పర్వాలేదు, కానీ ఒక బాధపడుతున్న మనిషిని చూస్తూ నేను అలా ఊరుకోలేను. ఏమైందో చెప్పు సంజన. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదినా. ఎందుకు సంజన? అందరూ వాళ్ళ కుటుంబం గొప్పదే అనుకుంటున్నారు. ఆ అబ్బాయిని అందరూ ఇష్టపడ్డారు. నీకు సంతోష్కి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావని నమ్ముతున్నారు. కానీ నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకే వదినా, అందరికీ అన్నీ నచ్చాయి, కానీ నాకు నచ్చిందో లేదో ఎవ్వరూ తెలుసుకోవడానికి ట్రై చేయడం లేదు. నా మనసెవరూ అర్థం చేసుకోవడం లేదు. అసలు ఏమైంది సంజన? సంతోష్ నాకు సెట్ కాడు వదినా. నేనుండే తీరు వేరు, నేను ఎలా ఉండాలో తను ఊహించేది వేరు. నా పద్ధతి ప్రవర్తన ఒకలా ఉంటాయి, కానీ తన పద్ధతిలోకి నేను మారాలని తనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. అలాంటప్పుడు తనకి నాకు ఎలా సెట్ అవుతుందో దినా? ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకలా ఉండరు సంజన. ప్రతి మనిషికి మరొక మనిషితో ఏదో ఒక తేడా ఉంటుంది, ఏదో ఒక అభ్యంతరం ఉండే ఉంటుంది. చిన్న చిన్న తేడాలు పట్టుకుని అవే భూతద్దంలో చూస్తే ఏ ఇద్దరూ ఎప్పటికీ ఒకటి కాలేరు. ఏ ఇద్దరికి ఎప్పటికీ పెళ్లి కూడా జరగదు. పెళ్లిలో అమ్మాయికి అబ్బాయికి మధ్య సర్దుబాట్లనేవి చాలా సహజం. అర్థం చేసుకుంటూ వెళ్లిపోవడం ఒక్కటే మార్గం. నువ్వు చెప్పింది కరెక్టే వదినా, నేను ఒప్పుకుంటాను. నాది కూడా సర్దుకుపోయే మనస్తత్వమే, అర్థం చేసుకుని వెళ్లిపోయే మనస్తత్వమే. కానీ చేసుకోబోయే వాడి ఆలోచనలు అభిప్రాయాలు పంజరంలా ఉంటే అలాంటి పంజరంలో నేను బ్రతకలేను. లక్ష్మి, కొంచెం ఆగుతావా? సంజన, నువ్వు చెప్పు, ఈ పెళ్లి నీకిష్టం లేదా? సంజన, నిన్నేనే. నువ్వలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే నీ ఉద్దేశం మాకెలా తెలుస్తుంది? అడుగుతుంటే చెప్పవేంటే? కూతురు ఇష్టాలు తెలుసుకోకుండా పెళ్లి చేసే తల్లిలా అందరి ముందు నన్ను దోషిలా నిలబెడతావా ఏంటి? చెప్పు సంజన, నాకు చెప్పిన మాటే ఇప్పుడు అందరి ముందు చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడే నీ జీవితాన్ని ఒక దారిలో పెట్టుకునే అవకాశం. ఈ నిమిషం దాటిపోతే నీ జీవితం కూడా నీ చేతిలో నుంచి జారిపోతుంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు సంజన. నాకు ఈ పెళ్లి ఇష్టమే వదినా.
నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. చూసావా అక్క, ఇది లక్ష్మి చేస్తున్న పని. మనుషుల మధ్య విభేదాలు పెంచి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నావు, అంతే కదా? నేనెందుకు అలా చేస్తాను చిన్నత్తయ్య గారు? మరి ఇంకేం చేస్తున్నావు లక్ష్మి? నువ్వు చేసేదాన్ని ఏమంటారు లక్ష్మి? నువ్వు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఇన్ని కథలల్లి ఎందుకు అందరినీ మోసం చేస్తున్నావు? లేని ఒక కొత్త విషయాన్ని కొత్తగా సృష్టించి ఎందుకు మా అందరి మధ్య మనస్పర్ధలు పుట్టిస్తున్నావు? మిత్రా, ఒకసారి లక్ష్మి చెప్పేది కూడా వినొచ్చు కదా. వినడానికి ఏముంది డాడ్? మంచి చెడ్డలేంటో తెలిసాక, తప్పులు ఎవరివో అర్థమయ్యాక ఇంకా లక్ష్మి ఏం చెప్తుంది మనం వినడానికి ఇంకా ఏం మిగిలింది? చూడు లక్ష్మి, కోర్టు తీర్పిచ్చిందని, పోలీసుల అండ నీకు బాగా ఉంది అని ఇంటికి మళ్ళీ తిరిగొచ్చావు. ఇంకా ఈ ఇంటికి నేను కోడల్ని అని చెప్పుకుంటున్నావు. గడువు తీరే వరకు ఈ ఇంటి కోడలుగా ఉండు. ఎవరూ వద్దనడం లేదు. కానీ హక్కుంది, అధికారం ఉంది అనుకుంటూ ఇక్కడ అన్ని విషయాల్లో తలదూర్చకు. ఏంటంటే మీరు మాట్లాడేది? అవకాశం దొరికితే చాలు నాకు హక్కుంది, అధికారం ఉంది అనుకుంటూ ప్రతి విషయంలోనూ తలదూరు చేస్తుంది. తనకి అవసరం లేకపోయినా అన్నిట్లోకి కాళ్ళు వేళ్లు పెడుతుంది. చివరకు ఇదిగో ఇలాంటి రాద్ధాంతం ఏదో ఒకటి చేస్తుంది. ఇలాంటి మనిషి మీ మాట విని మళ్ళీ దారిలోకి వచ్చేస్తుందని ఊహిస్తున్నారా? దారిలోకి వచ్చి తీరాలి. తన స్థానం ఏంటో తెలుసుకొని నడుచుకోవాలి. అయ్యో, నేను నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మావయ్య గారు? అది కాదమ్మా, నువ్వు ఏది చేసినా ఆలోచించే చేస్తావని, అందరి మంచి కోసమే చూస్తావని నాకు తెలుసు. అయినా అసలు ఏం జరిగిందో తెలియకుండా, ఎలాంటి ఆధారం నా దగ్గర లేకుండా అయోమయంలో ఉండిపోవడం వల్ల నేను నీ వైపు మాట్లాడలేకపోయాను. అందుకే కాస్త బాధగా ఉంది. పర్వాలేదు మావయ్య గారు, అందులో మీ తప్పే ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? సంజనకి పెళ్లిష్టం లేదని నీకు చెప్తే మరి అందరి ముందు అబద్ధం ఎందుకు చెప్పింది? తనకిష్టం లేదనే మాటని దాచి ఇష్టం ఉందని ఎందుకు అందరినీ నమ్మించింది? నాకు అదే అర్థం కావడం లేదు మావయ్య గారు. సంజన మనసులో ఏదో ఉంది. తనని ఏదో బలం గట్టిగా ఆపింది. అందుకే అంతలోనే మాట మార్చేసింది. నువ్వు చెప్పింది నిజం వదినా. నేను మాట్లాడకపోవడానికి కారణముంది. నా ఇష్టాలు దాచేయడానికి దానివల్ల ఇంట్లో మళ్ళీ ఎన్ని కొత్త సమస్యలు వస్తాయోనని వెనకడుగు వేశాను. నన్ను క్షమించొదినా.
అనవసరంగా నా విషయంలో తలదూర్చి నువ్వందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. చచ్చా, ఏంటి సంజన ఇది? ఏడోకో. నువ్వు అందరి ముందు నోరు విప్పలేకపోయినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎవరికో దేనికో భయపడి నిజం చెప్పడం లేదు అని. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలే వదినా. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా భవిష్యత్తు ఎవరితో ముడిపడి ఉంటే వాళ్ళతోనే ముగిసిపోతుంది. మనసు చంపుకుని తాళి కట్టించుకోవడానికి తల వంచుతాను అంటే నేనెలా ఊరుకుంటాను సంజన? ఇంతమంది ప్రేమించేవాళ్ళు నీ చుట్టూ ఉన్నా నీ జీవితం నాశనం అయిపోతుంది అంటే నేనెలా వదిలేస్తాననుకున్నావు? నువ్వు నా మరదలివి. నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద అభిమానం ఎప్పటికీ పోదు. చూస్తూ చూస్తూ నీ జీవితాన్ని నాశనం కానివ్వను. నీ బ్రతుకుని నీ భవిష్యత్తుని చక్కదిద్దే వరకు నేను నిద్రపోను. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ వదినా. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది లక్ష్మి. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నిందిస్తున్నా, నీదే తప్పని నిన్ను వేలెత్తి చూపిస్తున్నా అవన్నీ మర్చిపోయి మళ్ళీ సంజన జీవితం గురించి ఆలోచిస్తున్నావు. ఇంత మంచి మనసున్న దానివి నిన్ను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఏంటది? శుభకార్యానికి పోతూ వెనకాల చావు మేళాలు తీసుకెళ్లడం ఎందుకు అన్నట్టు మన కుటుంబం అంతా సంతోషంగా జరుపుకునే ఆ పండుగలో ఈ కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు ఉండకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. దేవయాని, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి బావగారు? లక్ష్మి గురించి. లక్ష్మి రావడం నాకు ఇష్టం లేదు. చిన్నత్తయ్య గారు, నేను రావడం మీకెందుకు ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ నేను కూడా ఈ కుటుంబంలో మనిషిగా రావాలనుకుంటున్నాను. ఏంటి? కుటుంబంలో ఒక మనిషా? విడాకుల కోసం వెళ్ళిన దానివి ఇప్పుడు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు లక్ష్మి? మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. విడాకులు తీసుకునే వరకు నేను ఈ ఇంటి మనిషిని, ఈ ఇంటి కోడల్ని. మిత్రగారికి భార్యని. ఇది మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకండి. అసలు నేనొస్తే నీకేంటి సమస్య? చక్కగా ఉన్నావే చెదపురుగా అని చంకలో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న చెక్కంతా చక్కెరలా తినిపోయింది అన్నట్టు ఇక్కడే నువ్వు సంజన పెళ్లి విషయంలో నానా రాద్ధాంతం చేశావు. పెళ్లి చెడగొట్టడానికి నీ పిచ్చి తెలివితేటలన్నీ ఉపయోగించావు. రేపక్కడికొచ్చాక వియ్యంకుల ముందు ఇలాంటి వ్యవహారాలు చేస్తే
సంజన సంతోష్ల పెళ్లి చెడిపోవడమే కాకుండా వివేక్ కూడా జగదీశ్వరికి అల్లుడు కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇన్ని కథలల్లి ఎందుకు అందరినీ మోసం చేస్తున్నావు? నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి. నీ మీద నువ్వే ఒక ద్రోహిలా దోషిలా ముద్ర వేసుకోకు. అక్క, మాకన్నా ముందు మీరే రెడీ అయినట్టున్నారు. పెద్దవాళ్ళం, మనమే ముందు రెడీ అయిపోయాం. ఈ పిల్లలు మాత్రం ఇప్పటికీ రెడీ అవ్వలేదు. ఈ కాలం పిల్లలు కదా అత్తయ్య గారు, రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హలో ఆంటీ, ఈ కాలంలో రెడీ అవ్వడానికి మాకు కూడా అంత సమయం పట్టడం లేదులే. మేమంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ లో ఉన్నాం. కొందర్లా ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళ ఉండిపోలేదు. నువ్వన్నది నిజమే మనీషా. కాలంతో పాటు ముందుకు రాని వాళ్ళు పాతకాలంలోనే ఉండిపోతారు, పాతాళంలోకే కూరుకుపోతారు. దేవయాని, సంతోషంగా మన ఊరికి వెళ్దామని బయలుదేరుతున్నాం. ఇప్పుడు కూడా ఈ సాగదీయడాలు ఎందుకు? ఇంతకీ వివేక్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అన్నయ్య, మేమెప్పుడూ రెడీ అయిపోయాం. మా లగేజ్ కార్లో కూడా పెట్టేసుకున్నాం. ఇదిగో ఈ సంజన వల్లే లేట్ అయింది. ఏం సంజన, నీ కాబోయే వాడొస్తున్నాడని కాస్త ఎక్కువగా మేకప్ వేసుకున్నావా? అంతే కదా హన్సిక, పెళ్లి చేసుకోబోయేవాడిని